హలో ఎన్ఎస్టార్స్, అందరికీ నమస్కారం. నేను మీ నందుశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నందిని స్టూడియో. సంహారం మరియు శకటాసురుని సంహారం జరిగిన తరువాత బృందావనంలో మళ్ళీ శాంతి నెలకొంది. కృష్ణునికి మొదటి పుట్టిన దినం చక్కగా సెలబ్రేట్ చేశారు. అప్పటికి చిన్ని కన్నయ్య చిన్ని అడుగులు వేస్తున్నాడు. అందరూ శ్రీకృష్ణుని అద్భుత శక్తులను చూసి ఆశ్చర్యపోయారు. కానీ తల్లి యశోదమ్మ మాత్రం తన బిడ్డని మరింత జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకుంది. ఎపిసోడ్ 5 తృణావంతుని సంహారం. ఇదంతా చూసి కంసుడు తట్టుకోలేకపోయాడు. 2 మంది బలమైన రాక్షసులు ఓడిపోయారు. అయినా నేను ఆ బిడ్డను బతకనివ్వను అని ఉగ్రంతో అతను తృణావంతుని పిలిచి ఆజ్ఞాపించాడు. వేగంగా వెళ్ళి ఆ బిడ్డని గాలిలో ఎత్తుకొని ఆకాశం నుంచి కింద పడే, ఈసారి తప్పకుండా వాణ్ణి అంతం చెయ్యి అని ఆర్డర్ వేశాడు. తృణావర్తుడు కంసుడు ముందు నమస్కరించి ముసురుగా నవ్వుతూ ఇలా చెప్పాడు: మహారాజా, ఈరోజు సాయంత్రానికే మీరు ఆ శిశువు మరణించిన వార్త వింటారు అని చెప్పి ఒక్కసారిగా గాలిలో లయమైపోయాడు. కానీ కృష్ణునికి తెలిసిపోయింది, మళ్ళీ నాకు ఆడుకునే సమయం వచ్చిందని. ఆ సమయం కోసం వేచి ఉన్నాడు. ఎవరితో అని అనుకుంటున్నారా? తృణావంతునితో. అసలు ఇతను ఎవరు? ఈ జన్మలో ఎందుకు రాక్షసుడుగా పుట్టాడు అని అనేక వివరాలు కథ చివరిలో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు కృష్ణుడు ప్లాన్ వేయడం స్టార్ట్ చేశాడు. మెల్లగా అమ్మ దగ్గరికి వెళ్ళి తన కొంగు పెట్టి లాగాడు. అప్పుడు తల్లి యశోదమ్మ వాణ్ణి ఎత్తుకొని, ఏంటి నాన్న, ఆకిలేస్తుందా అని ముద్దుగా అడిగింది. కృష్ణుడు, లేదమ్మా, నాతో ఆడుకోవాలి రా అని పిలిచాడు. అలాగే తండ్రి అని కృష్ణుని ఎత్తుకొని ఎగిరేసి ఆడిపిస్తుంది. కృష్ణుడు కిలకిలా నవ్వుతూ ఉన్నాడు. ఎగిరేస్తున్నప్పుడు కొద్దిగా బిడ్డ బరువు పెరిగింది. యశోదమ్మకు ఒకే ఆశ్చర్యం, ఏంటి ఇది, ఎందుకు నాకు పసిబిడ్డ బరువు అనిపిస్తాంది అని ఎగిరేయడం స్లో చేసింది. మళ్ళీ కొంచెం వెయిట్ పెరిగాడు. యశోదమ్మ వల్ల అసలు ఎత్తుకోవడం కుదరలేదు. సరేలే, నాకు ఆయాసం అయ్యిందేమో అని కృష్ణుని కింద పడుకోబెట్టేసి ఏదైనా ఆహారం తీసుకుందాం అని లోపలికి వెళ్ళింది. ఇదే కృష్ణుని ప్లాన్. అమ్మ ఉండేటప్పుడు రాక్షసుడు వస్తే అమ్మ బాధపడుతుందని అమ్మని లోపల పంపేశాడు. తృణావంతుడు ప్రవేశించే టైం వచ్చింది. అప్పుడు ఒకేసారి కృష్ణుడు బరువు తగ్గించేశాడు. ఆ రోజు బృందావనంలో చల్లని గాలి వీచింది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటూ భయంకరమైన గాలి వీచింది. తృణావంతుడు వచ్చే వేగంతో గాలి తుఫానుగా మారింది. ఆ వేగాన్ని బృందావనం తట్టుకోలేక ఉలికిపోయింది. దుమ్ము గాలిలో ఎగిరిపోతున్నాయి. చెట్లు విరిగిపోతున్నాయి. పిల్లలు భయంతో అరుస్తున్నారు. ఒకరికొకరు ఎవరూ కనపడడం లేదు. ఈ పెను గాలిలో తల్లి యశోదమ్మ తన బిడ్డని చూడలేకపోయింది. నా బిడ్డ ఎక్కడా అంటూ ఆమె ఇటూ అటూ చూస్తూ గుండెల్లో భయంతో పరుగులు తీస్తుంది. నా బిడ్డ గాలిలో తేలిపోయాడేమో అని ఏడవడం మొదలుపెట్టింది. గోపికలు కూడా కృష్ణ కృష్ణ అని వెతకడం స్టార్ట్ చేశారు. కానీ తృణావర్తుడు ఆకాశంలో విరుచుకుపడి తన శక్తితో శ్రీకృష్ణుని ఎత్తుకెళ్లాడు. తృణావంతుడు శ్రీకృష్ణుని సముద్రంలో పడేయాలని ప్లాన్ వేశాడు.
కంసుని మాటల ప్రకారం కృష్ణుని అత్యంత ఎత్తుకు తీసుకెళ్లాడు. ఆకాశంలో మేఘాల కంటే ఎత్తులో వెళ్ళాడు. అక్కడ దేవతలు, ఋషులందరూ కృష్ణుని చూసి మురిసిపోయారు. కృష్ణునికి పైకి వెళ్ళగానే సంతోషం ఎక్కువయ్యింది. బృందావనం ఒక అందాన్ని చూసి ఉల్లాసమయ్యాడు. తృణావంతుని మనసులో ఇంకా కొంచెం పైకి తీసుకెళ్లి సముద్రంలో పడేయాలని అనుకున్నాడు. కానీ తృణావంతునికి కృష్ణుని శరీరం ఒక్కసారిగా భారంగా మారిపోయినట్లు అనిపించింది. అతని గాలి వేగం తగ్గిపోతుంది. ఏమిటిది, నేను నా శక్తులను కోల్పోతున్నానా అంటూ కృష్ణుని తన చేతితో నలిపేద్దామని అనుకుంటాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణుడు తన చిన్న చేతులతో తృణావంతుని గొంతును గట్టిగా పెట్టుకున్నాడు. తృణావంతుడు ఊహించని విధంగా శ్రీకృష్ణుడు అతని మెడను బలంగా పెట్టుకున్నాడు. అతను తన శరీరం కదిలించలేకపోయాడు. అతని ఊపిరి మెల్లమెల్లగా ఆగిపోయింది. తృణావర్తుడు తన శరీరం వదిలించుకునే ప్రయత్నం చేశాడు. నన్ను విడిచిపెట్టు, నన్ను విడిచిపెట్టు అని గట్టిగా అరిచాడు. కానీ కృష్ణుడు తన పట్టుని మరింత బిగించాడు. కృష్ణునికి ఒక గుణం ఉంది. అదేంటంటే ఎవరినైనా పట్టుకోవాలి అని నిర్ణయించాడంటే మళ్ళీ వదిలే పరిస్థితే లేదు. అది రాక్షసులైనా సరే, భక్తులైనా సరే. ఆయన తన ముద్దుగుంట నవ్వుతో రాక్షసుని నాశనం చేస్తున్నాడు. తృణావంతుని భూమిపై ఉన్న పెద్ద బండరాయి మీద పడేశాడు. తృణావంతుడు కింద పడుతూ పడుతూ ఇలా చెప్పాడు, కృష్ణ, నేను నీ చేతులతో చావడమే మహాభాగ్యం. ఇప్పుడు నా శాపం విముక్తి అయ్యింది అని కృతజ్ఞతలు తెలుపుతూ ఒక భారీ శబ్దంతో కింద పడిపోతాడు. ఆ శబ్దం విన్న వెంటనే యశోదమ్మ పరిగెడుతూ ఏడ్చుకుంటూ బయటకి వచ్చి చూస్తే కృష్ణుడు రాక్షసునిపై నవ్వుతూ ఆడుతున్నాడు. అప్పుడు యశోదమ్మ తన బిడ్డని ఎత్తుకుంది. కన్నయ్య, నువ్వు క్షేమంగా ఉన్నావా నాన్నా అని అడిగింది. కృష్ణుడు తన ముద్దుగుంట నవ్వుతో అమ్మని చూసి చిన్నగా గిలిగిలించాడు. తల్లి అతనిని ప్రేమగా తన గుండెలకు హత్తుకుంది. బృందావనం ప్రజలు శ్రీకృష్ణుని మహిమ చూసి భక్తిభావంతో కృష్ణుని నమస్కరించారు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మీట్ అవుదాం. నెక్స్ట్ ఎపిసోడ్ 6 మండే చూస్తాం. బట్ దానికి ముందు సాటర్డే అంటే రేపు షార్ప్గా 10 AM గూగుల్ ఫామ్ లింక్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాం. గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఫామ్ ఎలా ఫిల్ చేయాలో గివ్ అవే వీడియోలో ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. గూగుల్ ఫామ్లో ఈ వీక్ అప్లోడ్ చేసిన 5 ఎపిసోడ్స్ నుంచి ఈజీ క్వశ్చన్ వస్తుంది. తప్పకుండా ఆన్సర్ చేయండి. కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళల్లో ఒకరిని ఈ వీక్ ఫెయిర్గా పిక్ చేసి సండే ఫస్ట్ వీక్ విన్నర్ను అనౌన్స్ చేస్తాను. సో అదనమాట. ఈ వీడియో నచ్చింటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నేను మీ నందుశ్రీ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నందిని స్టూడియో.